నిన్నటి మీ ఊహని నిజం చేయాలనిపించింది. మీ మనసులో ఉన్నది నిజం చేయగలను, కానీ నా మనసులో ఉన్నది నిజమైతే బాగుండని మాత్రమే అనుకోగలను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అఫ్ కోర్స్ దానికి మీ ఇష్టంతో నాకు పని లేదు, ఎందుకంటే ఇది నా పర్సనల్ మ్యాటర్. కానీ మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే నేను ఇంత హ్యాపీగా ఉంటే, అదే మీ ప్రేమను తీసుకుంటే వావ్, ఇంకెంత హ్యాపీగా ఉంటానో. పెద్దూహే, కానీ నిజమైతే బాగుండని మాత్రమే అనుకోగలను. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తే మీరు థ్యాంక్ యూ మాత్రమే చెప్తారు కనుక. చూడండి, మీరు రాజీవ్ శాస్త్ర. రాజీవ్, మీరు కొంతకాలంగా నా లైఫ్లోకి వచ్చారు. అప్పుడప్పుడు రోడ్లో, మాల్లో కనిపిస్తున్నారు. ఎప్పుడు కనిపించినా పాజిటివ్గానే కనిపిస్తున్నారు. కానీ సడన్గా వచ్చి ప్రేమ అంటే, అండ్ అఫ్ కోర్స్ ప్రేమ మీద మీ ఒపీనియన్ కూడా నాకు తెలుసు. కానీ నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను. నాకు ఒక అమ్మాయి వచ్చి ఇలా సడన్గా ప్రపోజ్ చేస్తే నేను కన్ఫ్యూజ్ అవుతాను. అయినా నేను మిమ్మల్ని నన్ను ప్రేమించమని చెప్పట్లేదు. నేను మీరు ప్రేమించదగిన వ్యక్తితో కాదో జస్ట్ చెక్ చేయమంటున్నాను. చెక్ చేయడం అంటే 40 ఏళ్ళ ఫైనాన్షియల్ లైఫ్ హ్యాపీగా ఉండటానికి మనం 20 ఏళ్ళు చదువుకుంటున్నాం. 50 ఏళ్ళ ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉండటానికి మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం? అసలు టైం స్పెండ్ చేస్తున్నామా? పెళ్లి చూపులు పెడతారు, ఎవడో మంచోడని చెప్తారు, పెళ్లి చేసేసుకుంటారు. ఎవడో ప్రేమించానని వెంటపడతాడు, కమిట్ అయిపోతారు. కానీ నేను అలా కాదు. మిమ్మల్ని చూడగానే నాకెందుకో నచ్చారు, అబ్జర్వ్ చేశాను. మీరు నాకు కరెక్ట్ అనిపించింది. మన లైఫ్ కోసం మనం టైం స్పెండ్ చేయకపోతే తప్పు. ఆ తప్పు నేను చేయలేను. సహస్ర, మీరు చేయకండి. నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఇక్కడికి చేరుకున్నప్పుడు నేను ఇంటి వరకు రాకూడదా? ఈ టైంలోనా? నైట్ 8 o'clock. ఈరోజు కాదు, రేపు. నువ్వు వస్తావా? నువ్వు వస్తావు. దేనికి? Happy birthday to you. చెప్పిందంతా కరెక్ట్గానే చేస్తావుగా? చేయక చేస్తానా? నీ ఫ్రెండ్ అయిన పాపానికి చేయాలిగా. రాజీవ్, హాయ్. హాయ్. థ్యాంక్స్. బట్ దిస్ ఇస్ ఫస్ట్ అండ్ లాస్ట్ టైమా? నాకు కూడా. థ్యాంక్స్. మ్యాంగో జ్యూస్. ప్లీజ్, ఐమ్ సారీ, నేను తాగను. ఎందుకంత అనీజీగా ఫీల్ అవుతున్నావు?
జ్యూసే కదా. ఆ, పోనీ ఇష్టం లేకపోతే వదిలేసాయి. కానీ ఈరోజు మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా కొత్తగా ఉంది. దెన్ నువ్వు నా సంతోషాన్ని నా నుంచి దూరం చేసి చాలా రోజులైందమ్మా. అవునమ్మా, నీ నవ్వే నా సంతోషం. ఎవరో వస్తున్నారు. మీరా? బాగున్నారా? మీరు మాట్లాడుతూ ఉండండి. అలాగే. ప్రేమించడం తప్పు కాదు సహస్రా. ప్రేమనే పేరుతో ఆడుకోవటం తప్పు. ప్రేమించడం తప్పు కాదు అని మీరంటున్నారు, కానీ నా జీవితంలో నేను చేసిన మొదటి తప్పు ప్రేమించడమే. ఆ తప్పు నేను తెలిసి కూడా చేయడం ఇంకా పెద్ద తప్పు. ప్రేమించక ముందు నాకు ప్రేమికుల మీద నమ్మకం ఉండేది కాదు. ప్రేమించిన తర్వాత నాకు ప్రేమ మీదే నమ్మకం పోయింది. సహస్రా, ప్రేమించి తప్పు చేసావని నువ్వు అనుకుంటున్నావు, కానీ మేము ప్రేమలో ఓడిపోయిన తర్వాత జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాం. అయినా నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది జరిగిన దాని గురించి కాదు, నీ భవిష్యత్తు గురించి, నిన్నే చూసుకుంటూ బ్రతుకుతున్న మీ తాతయ్య ఆరోగ్యం గురించి. నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు నాకు తెలియదు, కానీ ఎప్పుడూ నువ్వు మీ తాతయ్య మనసులో నవ్వుతూ సంతోషంగా ఉంటే చూడాలనుంది. ఈ వయసులో ఆయన బ్రతకడానికి కావాల్సింది డాక్టర్లు ఇచ్చే మందులు కాదు, ఆయన మనవరాలు చూపించే కాస్తంత ప్రేమ. ఒకసారి ప్రేమించి తప్పు చేశానంటున్నావు, కానీ మనల్ని ప్రేమించిన వాళ్ళని ప్రేమించడం తప్పు కాదు సహస్రా. మనల్ని మోసం చేసిన వాళ్ళనో లేదా మనల్ని వదిలేసి వెళ్ళిన వాళ్ళనో వాళ్ళ గురించి ఆలోచించడం చాలా పెద్ద తప్పు సహస్రా. అరే సహస్రా, 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 రేయ్ ఈడేంట్రా? ఏం చేస్తున్నావురా? ఏంట్రాడు? సహస్రా, నువ్వేమనుకుంటే నేను ఒకటి అడుగుతాను, చేస్తావా? వచ్చిన దగ్గర నుంచి ముఖం చిరాగ్గా పెట్టుకోపోతే కాస్త నవ్వచ్చుగా? పాయింటే. కొంచెం, ప్లీజ్, ఇంకొంచెం, ప్లీజ్, ఇంకొంచెం, ప్లీజ్, అది ప్లీజ్. అబ్బా.